జరుగుతున్న దాడులు, మొబైల్ యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడులు, మొబైల్ యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడులు, మొబైల్ యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడులు, మొబైల్ షాప్ యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడులు, మొబైల్ షాప్ యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడులు, దాడులు, మొబైల్ యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడులు, మొబైల్ కార్మికులపై జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలి. ఏలూరు మొబైల్ షాపుల యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడులు, యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడులు ఏలూరు మొబైల్ షాపుల యజమానులపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. దాడులు అరికట్టాలి. మొబైల్ షాపు యజమానులపై జరుగుతున్న భౌతిక దాడులు తమరాం సత్యనారాయణ ఈ మొబైల్స్ యూనియన్కి, మొబైల్ షాప్ యజమానులు కార్మికుల యూనియన్కి గౌరవ అధ్యక్షుడిని. నా పేరు సత్యనారాయణ. ఏలూరు పట్టణంలో సుమారు 15 సంవత్సరాలుగా షాపులు అద్దెకి తీసుకొని యజమానులుగా ఉంటూ కార్మికులను మెయింటైన్ చేస్తూ అద్దెలు కట్టుకుంటూ అప్పులు చేసి షాపులు నిర్వహిస్తున్న వారిపై ఇక్కడ కొంతమంది వ్యక్తులు దాడులు చేసి సంవత్సరం క్రితం వీళ్ళని ఇబ్బందులు పెడితే పోలీస్ స్టేషన్ ఆర్ఆర్పేట 2 టౌన్లో పోలీసు వారికి రిపోర్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం క్రితం పోలీసు వారు ఇరు వర్గాలని కూర్చోబెట్టి సమన్వయం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో 6 నెలల నుండి మరలా షాపు యజమానులు కార్మికులపై షాపు నుండి బయటికి లాగి కొట్టడం జరిగింది. ఆ అన్ని వీడియోలు వాళ్ళు మాట్లాడి వల్గర్గా మాట్లాడి విచ్చలవిడిగా వీళ్ళు తిట్టినటువంటి ఆడియోస్ ఉన్నవి. అవన్నీ కూడా కొట్టిన షాపు దగ్గరికి వచ్చి కొట్టిన వీడియోలన్నీ కూడా తమరికి మేము సబ్మిట్ చేయగలం. అట్లాగే ఈవేళ కలెక్టర్ గారి దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు వీరు బయట గ్రామాలని, బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఏలూరు పట్టణంలో సుమారు 15 సంవత్సరాలుగా వ్యాపారాలు నడుపుకుని భార్య పిల్లలను పోషించుకుని స్టాఫ్ను పోషించుకుని ప్రభుత్వం వారు చెల్లించవలసిన ట్యాక్సులు ఇచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ మా యాజమాన్యం నడవాలి అని ఒక 20-30 మంది వచ్చి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఈ మధ్యకాలంలో జరిగినాయి. వీరి బాధను అనేక పెద్దల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా స్పందించని కారణంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి దృష్టికి కూడా వీరందరూ కూడా ధర్నా ద్వారా వారి హక్కులు సాధించుకోవడం కొరకు ప్రశాంతంగా ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో బ్రతకడం కోసం వీరందరూ కూడా సంయుక్తమై ఇక్కడికి వచ్చినందుకు అలాగే మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేను ఇక్కడ ఈ షాపు యజమానులు కార్మికుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. నా పేరు సత్యనారాయణ. దయతలిసి ఈ విషయాన్ని కొంచెం ఓవరాల్ చేసి వీళ్ళకి రక్షణ కల్పించడం కోసం పోలీస్ శాఖ వారు, ప్రభుత్వం వారు వారికి ఇవ్వాల్సిన రక్షణ ఇచ్చి వాళ్ళ కుటుంబాలని కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థించుతున్నాము. జై హింద్. మేము గత 15-20 సంవత్సరాలుగా ఏలూరులో వ్యాపారాలు చేసుకుంటున్నాము. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే మా మీద దాడులు జరుగుతున్నాయండి. అంటే స్పేర్ పార్ట్స్ అమ్మేవాళ్ళు, హోల్సేల్ అమ్మేవాళ్ళు, రిటైల్ అమ్మేవాళ్ళు మేము ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటున్నాము. మా మీద కొంతమంది మొబైల్ షాప్ వాళ్ళు దాడులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఏంటి అంటే రిపేర్ చేయకూడదు, మేము చెప్పిన రేట్లుగా మీరు అమ్మాలి. యాక్చువల్లీ నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము. బట్ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు కొన్ని మొబైల్స్ వాళ్ళు మమ్మల్ని కందిస్తున్నారంటే హరాస్మెంట్ చేస్తున్నారు మమ్మల్ని. అంటే ఎలా అంటే మేము హోల్సేల్ చేయకూడదు, హోల్సేల్ చేసిన రిటైల్ చేయకూడదు, అండ్ మేము రిపేర్ చేయకూడదు అని మమ్మల్ని కందిస్తున్నారు. అండ్ మాకు కొన్ని షాప్కు వచ్చి దారుణం కూడా చేశారు. అండ్ చేతులు ఎత్తారు మా కొన్ని షాప్లో.
అండ్ కొన్ని షాప్లో వచ్చేసి డిమాండ్ కూడా చేశారు, మీ షాప్ రేపటి నుంచి ఓపెన్ చేయకూడదు, అండ్ 10,000 ఇస్తేనే మేము షాప్ ఓపెన్ చేస్తాం, లేదా మిమ్మల్ని కొడతాం అనుకుంటే మమ్మల్ని బెదిరించారు కూడా. అండ్ గత సంవత్సరం క్రితం మేము మాట్లాడుకున్నాము, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము, అప్పటి నుంచి మాకేం రాలేదు. కానీ ఈ మధ్యలో మళ్ళీ 2 నెలల నుంచి మమ్మల్ని మళ్ళీ హెరాస్మెంట్ చేస్తున్నారు. అంటే వ్యాపారం అస్సలు చేయనిట్లేదు మమ్మల్ని. ఇప్పుడు ఏం చేద్దామని మీరు చెప్పండి. ఎందుకంటే షాప్ బయట మా హోల్సేల్ ఇక్కడ అంటే మన కొన్ని మొబైల్ షాప్ వాళ్ళు ఇక్కడ మన ఎలా అంటే కొన్ని మొబైల్ షాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు మా షాప్కి వచ్చి బయట నిలబడడం, అంటే మా కస్టమర్ వచ్చిన వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పడం, వేరే షాప్కి ఫర్మాయించడం, అంటే వాళ్ళకి తాలూకా వాళ్ళు ఉన్న వాళ్ళకి ఫర్మాయించడం, మా షాప్ బయటికి వచ్చి అంటే అన్ని షాప్ వాళ్ళు కొన్ని షాప్ వాళ్ళు ఉన్నారు, అంటే అందరికి పేరు చెప్పట్లేదు, అంటే షాప్ నంబర్ అన్ని మేము రాసి ఇచ్చాము. షాప్ పేరు అంటే హిందుస్థాన్ మొబైల్స్. 1 year ముందు నా దగ్గర 150 మంది వచ్చారు, కొంతమంది షాప్ వాళ్ళు 150 మంది వచ్చి డైరెక్ట్ షాపులు ఆయన ఆక్రమణ చేశారు, గొడవ పెట్టారు, మా కరోడు అందరికీ కొట్టారు. తర్వాత నేను 100 నెంబర్ పైన ఫోన్ చేసి పోలీస్ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ అందరికీ పిలిచారు. అక్కడ ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కూర్చోపెట్టి, వాళ్ళకి కూడా కూర్చోపెట్టి మాట్లాడి ఆయన ఇచ్చే కమిట్మెంట్ ప్రకారం రాజీనామా చేశారు. రాజీనామా చేసి తర్వాత మళ్ళీ సంతకం పెట్టి ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళ వ్యాపారం మన వ్యాపారం ఎలా కమిట్మెంట్ చేసి సంతకం పెట్టి పోలీస్ స్టేషన్లో రాజీనామా ఇచ్చాం. మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి మళ్ళీ షాంపూ ప్రాబ్లం రిపీట్ అవుతారు, షాప్ దగ్గర వచ్చి గొడవ పెడతారు, షాప్కి వచ్చి స్టిక్కర్ అంటిస్తారు. సపోజ్ కస్టమర్ వచ్చి ఉంటే మీరు వెళ్ళిపోండి, ఆయన దగ్గర ఏం లేదు, ఎలాగ కొన్ని రకరకాల ట్రోసర్ పెడుతున్నారు. లేకపోతే మా కరోడు ఎవరు పని చేసే వాళ్ళు వాళ్ళకే కొడతారు లోపల వచ్చి. ఆ వీడియో మన దగ్గర మొత్తం ఉంది, వీడియో ఎవిడెన్స్, ఆడియో రికార్డింగ్ అన్ని సార్కి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అన్ని సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు వచ్చింది కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చాం మనం, సార్తో అప్పుడు వెళ్ళి లెటర్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వట్లూరు, ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో MTech కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు. ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.